నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ మాఘ అమావాస్య సందర్భంగా ఇంటి యజమాని పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం ఇవ్వటం, పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, పితృదేవతలను స్మరించుకుంటూ గోసేవ నిమిత్తమై కొంత ధనాన్ని ఇవ్వటం ద్వారా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘ అమావాస్య సందర్భంగా నల్ల నువ్వులు, బెల్లము ఈ రెండింటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నువ్వుల నూనె, నల్ల నువ్వులు, కంబళి వీటిని మాఘ అమావాస్య సందర్భంగా దానం ఇవ్వటం ద్వారా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మాఘ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. శుక్ర అమావాస్య శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అమావాస్య తిథి నాడు చేసే లక్ష్మీ పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన శుక్ర అమావాస్య కాబట్టి మీ గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఎవరికైనా సరే నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించి లక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో నవధాన్యాలు ఉంచాలి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. అవి మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘ అమావాస్య సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా రాహుకేతు దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రావి చెట్టును పూజించడం, రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే మాఘ అమావాస్య సందర్భంగా గ్రామదేవతల ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రామదేవతలకు పెరుగన్న నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. మాఘ అమావాస్య, శుక్ర అమావాస్య సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా రేపటి నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఫాల్గుణ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, ఫాల్గుణ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. క్షితౌ షట్పంచాశద్విషమధిక పంచాశదుదకే 108 ఇవి అగ్ని కిరణాలు, అగ్ని కళలవి. రెండవది 62, 54, 116 అవి సూర్యకళలు. తర్వాత చెప్పిన 72, 64 ఆకాశం మనస్సు, అది చంద్రకళలు. అగ్ని కళలు, సూర్యకళలు, చంద్రకళలు. అగ్ని, సూర్య, చంద్ర ఈ మూడే విశ్వమంతా మరొకటి తెలుసుకోండి. ఇక్కడ ఈ మాట భగవద్గీతలో స్వామి యదాదిత్య గతంతేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అన్నాడు. అగ్ని, సూర్య, చంద్రుల యందు ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సు నేనే అని తెలుసుకో అన్నాడు. ఎంత బాగా చెప్పాడండి. నిజానికి ఆ తేజస్సును మూడేనా పరమేశ్వరుడు, మూడింటికి అతీతుడే. కానీ అతీతం మనకు తెలియదు కనుక కృష్ణ నువ్వు పరంజ్యోతి అన్నావే, నువ్వు కనబడవు కదా అంటే పిచ్చిన అయినా కనబడేదే నేనని తెలుసుకో అన్నాడు. ఇక్కడ కనబడను అనకు, కనబడేది నేనని తెలుసుకో. అది తెలుసుకుంటే వీటికి అతీతం నేను తర్వాత తెలుస్తానన్నాడు. అది అగ్ని, సూర్య, చంద్రులే. ఈ అగ్ని, సూర్య, చంద్రుల ఆరాధనే శ్రీచక్రం, మరొకటి కాదు. ఇక్కడ అందరూ శ్రీచక్రం తర్వాత మాట అది చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు 9 ఆవరణల్లో క్రింద నుండి మీరు లెక్క కడితే త్రైలోక్య మోహన చక్రం నుంచి మొదటి 3 ఆవరణలు అగ్ని మండలం, తర్వాతి 3 ఆవరణలు సూర్యమండలం, తర్వాత 3 ఆవరణలు చంద్రమండలం. ఇవి అలాగే మన శరీరంలో భూమి యందు 56 కళలు, ఉదకమునందు
52 కళలు ఏమిటో కాదు, భూమి ఎందంటే మహీ మూలాధారే అని చెప్పినట్లు మూలాధారమునందు 56 కళలు. అలా లెక్క కడుతూ భూమి, నీరు, అగ్ని, వాయువు స్థానములు విశుద్ధ వరకు వచ్చి మనస్సు చివరికి చెప్పాడు కదా, చతుషష్ఠి మనసి అయింది కదా. తేషాముపరి అంటే మళ్ళీ శిరస్సు అంటే కుండలినితో కూడా కలుపుకోవాలి. సహస్రాలు అంటే బయట విశ్వచక్రమే కాదు, శరీర చక్రంలో కూడా ఇవే కళలు 360 ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఈ చక్రంలో కూడా ఇక్కడ అక్కడ. ఈ శరీరానికి కూడా కాలం ఉంది. వసంతం నుంచి శిశిరం వరకు శరీరంలో అనుభవించట్లేదా? అనుభవిస్తూనే ఋతువులు బట్టి జరుగుతున్న మార్పులన్నీ చూస్తున్నాం. ఈ మార్పులకు అతీతంగా ఆ తల్లి సహస్రార స్థానంలో ఉన్నది. ఉపరి అన్నప్పుడు యోగపరంగా ఇక్కడ అన్వయించుకున్నాం, విశ్వంతో ఈ ప్రకారంగా అన్వయించుకున్నాం, జ్ఞానపరంగా విశ్వవ్యాపకము విశ్వాతీతము ఈ తత్వం గుర్తుపెట్టుకుంటే తెలుస్తారు. ఇంత అందంగా ఈ శ్లోకంలో మనం అన్వయించి గ్రహించగలుగుతున్నాం. ఈ అగ్ని, సూర్య, చంద్రమండలములు శ్రీచక్రం అవే శరీరంలో కూడా మొదటి ఒక్కొక్క చక్రంలో 2 చక్రాల చక్రం లెక్క కడితే ఆజ్ఞాచక్రం దగ్గర వచ్చేటప్పటికల్లా మొత్తం 3 మండలాలు ఉన్నాయండి. అంటే శరీరంలోని శ్రీచక్రం ఇప్పుడు ఒప్పుకున్నారు కదా క్రమంగా. కనుక ఈ 3 మండలముల ఆరాధన శ్రీచక్ర. ఏణాంకా నల్ల భాను మండల సశ్రీచక్రమధ్యస్థిత. భగవత్పాదుల వారు చెప్తున్నారు, ఏణాంక అనల భాను మండల అంటే చంద్ర సూర్య అగ్నిమయమైనటువంటి శ్రీచక్రము అన్నారు. ఇక్కడ ఆ మూడింటిలోనే ఇందాక చెప్పిన 360 ఉన్నాయి ఇక్కడ. కనుక ఆ లెక్కలో 56, 52 కలుపుకోండి అంటే అగ్ని కళలు మొత్తం ఇంతే. ప్రపంచమంతా ఈ 3, శరీరం కూడా ఈ 3. ఇంకా చెప్పాలంటే మరొక రహస్యం ఉంది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ 3 తప్ప మరొకటి లేదు అనేది నిర్ధారణ. ప్రపంచంలో కూడా ఎనర్జీ సోర్సెస్ ఈ 3. అవునో కాదో మీరే చెప్పండి. ఎలాగో చెప్తాం. వేదం ప్రకారంగా అగ్నిర్మేవాచిశ్రిత, వాక్కు అగ్ని, చక్షో సూర్యో అజాయిత. చక్షుషు అంటే శరీరం, నేత్రం శరీర సంబంధి, దానికి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. అగ్ని సూర్యుడయ్యాడు, చంద్రమా మనసోజాత. కనుక చంద్రుడు మనస్సుకి. కనుక అగ్ని, సూర్య, చంద్రుడు అంటే వాక్కు, శరీరము, మనస్సు. ఈ 3 తప్ప మనకి ఇంకేదైనా మెటీరియల్ ఉందో లోపల? దీన్ని త్రికరణాలు అంటారు లోకంలో. మనసా వాచ కర్మణ. ఈ మనస్సు, వాక్కు, శరీరము 3. ఈ 3 ఉన్నదేది? ఆత్మ అనబడే సూర్యుని యొక్క కాంతి 3 ప్రకాశిస్తుంది. ఇక్కడ ఇది గమనించి, ఇక్కడ త్రికరణాలకి వెలుగిచ్చినటువంటిది త్రికరణాలకు అతీతంగా ఉంది. ఈ త్రికరణాల కిరణాలకి వెలుగునిస్తే చరణాలు ఆ పరాశక్తి యొక్క చరణాలే. కనుక ఇవి 3. కనుక అంత త్రిపుటి ఈ 3 ఉంది. కానీ త్రిపుర సుందరి అంటే ఇది 3 మండలములుగా వ్యాపించి ఉన్నది. ఈ 3 యందు ఉన్నది. ఎన్ని 3లో చెప్పుకున్నాం మనం, అది త్రిపుర సుందరి తత్వం అండి. ఈ ఒక్క శ్లోకంలో ఎంత విజ్ఞానం ఉన్నదో. ఈ 360 కళలు దేశపరంగా, కాలపరంగా, శరీరపరంగా ఉన్నవన్నీ మొత్తం 320. ఇవే పంచభూతములు ప్లస్ అంతఃకరణం. వీటిని మండలములుగా విభాగం చేస్తే 3. అగ్ని, సూర్య, చంద్రములు. ఇలా 3 యందు ఉన్న వినీకిరణములే. వీటికి అతీతురాలు నువ్వు. కనుక ఇదంతా నీ స్వరూపమేమనమ్మా అని చెప్పడం కాదు, ఇదంతా నీ స్వరూపమని చెప్తూ వీటికి అతీతురాలమైనటువంటి అనంత స్వరూపుడు నువ్వు. ఎందుకంటే వీటంటికి పరిమితి ఉంది. నువ్వు అనంత, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అది నీ యొక్క తత్వం. కనుక నిన్ను నేనేం తెలుసుకుంటున్నానంటే విశ్వమంతా నువ్వే అని తెలుసుకుంటున్నాను, విశ్వాతీతురాలు నువ్వే అని తెలుసుకుంటున్నాను అనే విషయాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తూ క్షితౌ షట్పంచాశద్విషమధిక పంచాశదుదకే హుతాసే 62 చతురధిక పంచాశదనిలే దివిద్విషట్త్రింసన్మనసి చతుషష్టిరితియే మయూఖా తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. మొత్తానికి ఇప్పుడు పాదపద్మాల దగ్గర వెళ్ళిపోయాం మనం. చూసారా ఎంత సులభం పద్యంలో వెళ్ళిపోవడం. ఆ పాదపద్మాలను పొందడం ఎంత కష్టమో తెలిసింది కదా. కానీ కిరణాలను ముందు పట్టుకుని తర్వాత చరణాలను ఆశ్రయించి ధన్యులమవుదాం. ఈ కిరణ చరణాత్మకమైన ఈ శ్లోకంతో అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరించిన భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ ఈ 2 కలిపే శ్రీచక్ర స్వరూపం. 2 శ్లోకాలు శ్రీచక్రంలో మనం దర్శించినటువంటి 3 మండలముల యొక్క వర్ణనే వెంటనే శ్రీచక్ర వర్ణం తర్వాత పెట్టడానికి విశేషమైన కారణం ఇది. ఇటువంటి శ్లోకంలో దాగిన ఆంతర్యాలని అమ్మ దయతో, గురువుల కృపతో మనం ఇవాళ తెలియజేసుకున్నాం. అమ్మవారి గురించి విద్య అనేది బ్రహ్మ విద్య. ఆవిడే జ్ఞాన ప్రసూనాంబగా ఉంటుంది. హైమవతి సా ఈశ్వరేణ నిత్యం సన్నిహిత అని శంకర భగవత్పాదాచార్యులు చెప్తుంటారు. అలా ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఈ అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసూన అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన
ఆ అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ బాగా అప్పుడప్పుడు దేశంలో జరగాలి. మన దేశంలో ఇప్పుడు విద్యారంగంలో అనేక ప్రగతులు మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ కానీ సైన్స్ కానీ అన్నిట్లో చూస్తున్నాం. కానీ మానవతా విలువలు మనం తెలుసుకోవటానికి కానీ మన అధ్యాత్మ ప్రగతికి కోసరం కానీ దేనికోసరం ఈ జన్మరాహిత్యం కోసరం మనం ఏం చేయాలి అని దానికోసరం కానీ ఒక విద్యా విధానం అనేది చాలా అవసరము. ఆ విద్యా విధానానికి ఉత్తేజకంగా ప్రేరణగా ఇలాంటి ప్రవచనాలు జరిగినప్పుడు ఈ తరాల వారికి శ్రద్ధ ఉత్సాహం పెరుగుతుంది. భావితరంలో మంచి మంచి విద్యా సంస్థలు, అధ్యాత్మ విద్యా సంస్థలు, అంటే మనం లౌకికమైన ప్రగతి గురించే మనం ఆలోచిస్తున్నప్పుడు శాస్త్ర పాఠశాలలు కానీ, ఉపాసనా క్రమం కానీ, లలిత కళలు కానీ, ఈ తెలుగు సాహిత్యం గురించి చెప్పారు. ఇప్పుడు మన వ్యక్తిత్వం, భారతదేశం యొక్క ఐడెంటిటీ కార్డు, మన యొక్క విశిష్టత, దానికోసం మనం ఇలాంటి సత్సంగాల్ని ఎక్కువ జరిపించుకోవాలి. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అనేటువంటి గొప్ప విశేషం అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగన్మాతకే చెందుతుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే స్త్రీలు సంతానేచ్ఛకు అర్హులవుతారు. అయితే అమ్మ ప్రేమలో దాగిన అద్వితీయమైన ఆ ఆనందాన్ని చవిచూసేందుకు స్త్రీలకు ఇచ్చిన వరం సంతానేచ్ఛ సిద్ధించటం. ఈ గర్భవతి అయిన తరువాత స్త్రీలు పాటించవలసిన నియమాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. గర్భవతులు ఆచరించవలసినటువంటి విధి విధానాలు తెలుసుకున్నట్లయితే వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు చాలా గొప్పవాడుగా, జ్ఞానిగా ఆవిర్భవించడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేతనే మంచి ఆలోచనలు చేయాలి గర్భవతులు. అంతేకాకుండా మంచి మంచి మాటలు వినాలి, ప్రతినిత్యం కూడా చెప్పుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ఇలాంటి జాగ్రత్తలు గనక గర్భవతులు గనక తీసుకున్నట్లయితే గర్భస్థ శిశువుకు చాలా చక్కటి మేలు కలుగుతుంది అని మనకు శాస్త్రం తెలియచేస్తోంది. ఆధునిక విజ్ఞానం కూడా ఈ విషయాన్ని మనకు పదే పదే చెబుతోంది. తల్లిదండ్రులు, కుటుంబ వాతావరణం కూడా గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి దోహదం చేస్తాయి. అందుకే ప్రహ్లాదుడు నారదుడు చేసేటువంటి నారాయణ స్తోత్రాన్ని తల్లి యొక్క గర్భం నుంచే విన్నాడు. పుట్టుకతోనే హరిభక్తుడయ్యాడు అంటే ఎంత విశేషమో ఒక్కసారి ఆలోచించండి. అలాగే రామాయణ, భారత, భాగవతాల్లో ఆహ్లాదకరమైనటువంటి ఘట్టాలను స్మరించుకోవటం, చదువుకోవటం గర్భవతులకు చాలా మంచిది. రామాయణం బాలకాండలో దశమ స్కందంలో ఉండేటువంటి శ్రీరామ జననం వృత్తాంతం చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ వృత్తాంతాన్ని వింటేనే చాలు, చదివితేనే చాలు. అలాగే ఈ ఘట్టంలోని శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది. అలాగని అదే పనిగా చేయమని గర్భవతిని కష్టపెట్టకూడదు. మనసును ఆహ్లాదంగా ఉంచుకో
అని మాత్రం చెప్పాలి ప్రతి వాళ్ళు కూడా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 6:18. తిథి పాడ్యం రాత్రి 3:15 వరకు. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1:35 వరకు. వర్జం రాత్రి 7:25 నుంచి 8:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:45 వరకు. మధ్యాహ్నం 12:51 నుంచి 1:38 వరకు. అమృతకాలం ఉదయం 7:02 నుంచి 8:30 వరకు. మరల తెల్లవారుజామున 4:07 నుంచి 5:34 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం ద్వారా, ఎందుకంటే మారేడు దళం లక్ష్మీ స్వరూపం కాబట్టి, మనకు వెంకటేశ్వర స్వామికి శుక్రవారం రోజున మారేడు దళాలతో అర్చన చేస్తారు తిరుపతిలో. ఆ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని జపించడం 108 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైన సంపద వృద్ధి చెందుతుంది. లలితాదేవికి మనం పాయసం నివేదన చేస్తూ తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో శుక్రగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీ పూజ వల్ల కూడా శుక్రగ్రహ దోషాలు పోతాయి. నేటి ఆణిముత్యాలు. అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ఐశ్వర్యవంతుడైనా బికారిగా మారుతాడు. ధర్మరాజా తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆచమనం వేయడం, ఆయనే ఎప్పుడు బతికున్నంతకాలం ఆచమనం వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు?
ఆవిడ వెయ్యాలి ఆచమనం. ఎన్నాళ్ళు ఎడం చేత్తో నువ్వు వేసుకుంటావు? బ్రహ్మచారిగా తప్పలేదు, గృహస్థాశ్రమంలోకి వచ్చాక కూడా ఇంక నేనే వేసుకుంటే ఆచమనం ఇంకెందుకు ఆవిడే? నేను పూజకి కూర్చోగానే ఆవిడ వచ్చి ఆచమనం నా చేతిలో వేసి వెళ్ళిపోవాలి 3 మాటలు. ఇంకా మళ్ళీ నేను మంగళహారతి ఇచ్చినప్పుడు గంట కొడతాను కాబట్టి వచ్చి కళ్ళకద్దుకుంటుంది. పూజ ఇంటి యజమానిది, ఆవిడది కాదు. ఆయన చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ ధర్మపతి సమేతస్య అని లేదు సంకల్పం. కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో 4 రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అండి. ఎందుచేత అంటే విఘసము అమృతము అని 2 ఉంటాయి. యజమాని అవి తినాలి. దాని చేత సర్వకామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు యజమాని, కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అంటే అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది. అప్పుడు దాన్ని ఇవాళ నా అదృష్టం కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు. యజ్ఞం చేసేటప్పుడు హవ్యం ఇస్తారు, చెరువు అని వండుతారు. ఆ హవిష్యం కేవలం అగ్నిహోత్రానికి సరిపోయేటట్టు వండకూడదు, అందులో మిగలాలి. అసలు దీక్ష అందుకు తీసుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఆ పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని యజమాని భార్య తింటారు. తినేటప్పుడు కూడా ఎలా అంటే మొదట యజ్ఞంలో ఉపయోగించాలి, తర్వాత అతిథులందరికీ పెట్టాలి. అతిథులకు పెట్టాక ఇంటి ఇల్లాలు భర్తకి పెట్టాలి. భర్త తిన్నాక మిగిలినది ఇంటి ఇల్లాలు తినాలి. ఇంటి ఇల్లాలు తిందంటే ఇక తినవలసిన వాళ్ళు లేరని గుర్తు. శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కొన్ని వేల మంది వచ్చేసారు దేవతలు. వాళ్ళు అందరికీ అన్నం పెడుతూ ఒకళమాతని మన్మధుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, మనం తినద్దు, ఎందుకంటే మనం ఇంటికి యజమానులు, వచ్చిన వాళ్ళు అతిథులు, ముందు వాళ్ళందరికీ పెట్టండి. అందరి భోజనం అయిపోయింది అంటే అప్పుడు ఒకళమాత నువ్వు నేను ఆ మన్మధుడు చతుర్ముఖ బ్రహ్మ మనం కూర్చుని భోజనం చేద్దాం, అప్పటి వరకు తినద్దంటాడు. కాబట్టి ఆఖరిని ఎవరు తినాలి? ధర్మపత్ని తినాలి. ధర్మపత్ని తినేసింది అంటే అర్థం ఏమిటి? అయిపోయిందనమాట. అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు. తినేసిన తర్వాత ఆఖరిన ధర్మపత్ని తింటుంది. కాబట్టి ధర్మరాజా మీ ఇంట ఈ అలవాటు ఉంది, అలా తింటారు, అంత ధర్మం. అన్నం తినడంలో కూడా ధర్మమే. ధర్మరాజు గారు అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి. గడ్డ ధర్మం, ధర్మభూమి. కాబట్టి అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకు ఇష్టమైనది, నాకు ఉన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంద్రుడు బృహస్పతితో ఇలా అన్నాడు, ఓ గురుదేవ, మానవులకు సుఖాన్ని కలిగించే ధర్మం యొక్క రహస్య స్వరూపాన్ని, రహస్యంగా ఉన్న దోషాలను గురించి నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ ఇంద్ర, జ్వలిస్తూ ఉన్న అగ్నిలో సమిధులు
వేయనివాడు, లేగదూడగల ఆవు నుండి కూడా ఇంకా ఇంకా పాలు కావాలని లోభంతో పాలు పితికేవాడు మొదలైన వీరిలోని దోషాలను చెబుతాను, సావధానంగా విను. భానుమాన నిలచ్చైవ భానుమాన నిలచ్చైవ హవ్యవాహచ్చ వాసవ హవ్యవాహచ్చ వాసవ లోకానాం మాతరశ్చైవ లోకానాం మాతరశ్చైవ గావసృష్ట స్వయంభువ. సూర్యుణ్ణి, గాలిని, అగ్నిని, లోకాలకు తల్లులు వంటి గోవులను బ్రహ్మదేవుడే స్వయంగా సృష్టించాడు. ఎందుకంటే వీరు భూలోకంలో దేవతల వంటి వారు, లోకాలను తరింపజేస్తారు. ధర్మ నిర్ణయాలను ఒక్కటొక్కటిగా చెబుతాను, మీరందరూ వినండి. ఓ ఇంద్ర, జ్వాల వచ్చినప్పుడు అగ్నిలో సమితులను వేయనివాడు హవిస్సులను వేస్తే అగ్నిదేవుడు వాటిని తీసుకోడు. లేగదూడగల ఆవు పాలను మితిమీరి త్రాగే వారి ఇంటి వంశాన్ని ఉద్ధరించగల పిల్లలు పుట్టరు. వారి సంతానం నశిస్తుంది, కులము వంశం కూడా నశిస్తుంది. కనుక సంపదలను కోరుకునే మానవులు శాస్త్రం నిషేధించిన వాటిని విడిచిపెట్టాలి, ఆచరించమని చెప్పిన వాడిని ఆచరించాలి, ఇది సత్యం అన్నాడు. ఆ తర్వాత మరుద్గణాలతో సహా సమస్త దేవతలు, మహాత్ములైన ఋషులు పితృదేవతలను ఇలా అడిగారు, ఓ పితృదేవతలారా, అల్పబుద్ధులైన మానవులు ఏ పనిని చేస్తే మీరు సంతోషిస్తారు? శ్రాద్ధ దానం ఎలా అక్షయమవుతుంది? మానవులు ఏ పని చేయటం ద్వారా పితృరుణం నుండి విముక్తులవుతారు? మాకు దీని గురించి చెప్పండి, మేము వినాలని అనుకుంటున్నాం అని అడిగారు. అప్పుడు పితృదేవతలు ఇలా చెప్పారు, ఓ దేవతలారా, చక్కని ప్రశ్న అడిగారు. మానవులు ఎలాంటి సత్కర్మ చేస్తే తరిస్తారు, ఆనందిస్తారు చెబుతున్నాను వినండి. నల్లని ఆబోతును విడిచిపెట్టాలి. అమావాస్య నాడు తిలోదకాలతో తర్పణాలు చేయాలి. వర్షాకాలంలో దీపదానం చేయాలి. ఇలా చేయటం ద్వారా పితృరుణం తొలగుతుంది. ఇలా నియమాలు పాటిస్తూ నిజాయితీతో ఇచ్చిన దానం అక్షయమవుతుంది, మహాఫలాన్ని ప్రసాదిస్తుంది. మాకు అక్షయమైన ఆనందం కలుగుతుంది. దీనినే శాస్త్రం చెప్పింది. పితృదేవతల మీద శ్రద్ధతో నియమాలు పాటిస్తూ సంతానాన్ని కనిన మానవులు తమ తాతలను ముత్తాతలను నరకం నుండి తరింపజేస్తారు అన్నారు. ఆ మాటలు విని వృద్ధ గార్గ్యముని సంతోషించాడు. ఆ మహర్షి తపోధనుడు. ఆయన తన వారితో ఇలా అన్నాడు, గార్గ్య, ఓ మహర్షులారా, పితృదేవతల మాటలు విన్నారు కదా, ఇక ఆ విధిని నియమంగా ఆచరించండి అన్నాడు. అప్పుడు పితృదేవతలు మళ్ళీ చెప్పారు, వర్ష ఋతువుల్లో దీపదానం చేసిన మానవుడు చంద్రుడిలాగా శోభిస్తాడు. దీపదానం చేసిన వాడు చీకటితో ఉన్న నరకానికి వెళ్ళాడు. అమావాస్య నాడు రాగి పాత్రలో తేనె, నువ్వులు కలిపిన జలంతో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన మానవులు చక్కగా శ్రాద్ధకర్మ చేసిన ఫలాన్ని పొందుతారు. వారి సంతానం ఎప్పుడూ పుష్టిగా ఆనందంగా ఉంటుంది. వంశం వృద్ధి చెందటానికి పిండ ప్రదానం చేయటమే కారణం. శ్రద్ధ దానస్తు యః కుర్యాత్ పితॄణామనృణో భవేత్ పితॄణామనృణో భవేత్. శ్రద్ధతో శ్రాద్ధం పెట్టినవాడు పితృదేవతల రుణం తీర్చుకున్నవాడవుతాడు. ఈ విధంగా శ్రాద్ధ కాలం, శ్రాద్ధ క్రమం, శ్రాద్ధ విధి, శ్రాద్ధ పాత్ర, శ్రాద్ధ ఫలాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాం అని చెప్పారు. పితృదేవతలు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అందుకని శ్రాద్ధ కర్మం చేయకపోతే ఆ దానాలు ఆ దేవాలయాల్లో పెట్టి ఆ దేవాలయాల్లో దేవుడి ఎదురుగా అర్చకుడికి దానం చేస్తే దేవుడికి దానం చేసినట్టుగా చేస్తే మంచిది అన్నారు. అన్ని ఆలయాల్లో కూడా చేస్తే చాలా మంచిది. అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు, ఆ అర్చకులకు కూడా బాగుంటుంది, చేసేవాళ్ళకు కూడా శ్రద్ధ పడుతుంది. 126వ అధ్యాయం. ఇక దేవ రహస్యాల గురించి చెప్తున్నారు ఇక్కడ. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, పూర్వం ఇంద్రుడు
మహావిష్ణువుతో ఇలా అన్నాడు, ఓ దేవా, ఏ పని చేస్తే నీకు ప్రీతి కలుగుతుంది, నువ్వు ఎలా ఆనందిస్తావు అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్పాడు, ఓ ఇంద్ర, నాకు చాలా ప్రీతి అయింది విప్రులు. విప్రులను నిందించటం, నన్ను తీవ్రంగా ద్వేషించటం సమానమవుతుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అనుష్ఠానపరులైనటువంటి విప్రులను నిందిస్తే నాకు చాలా కష్టమవుతుంది. కనుక విప్రులను పూజిస్తే నన్ను నిత్యము పూజించినట్లు అవుతుంది. ఇందులో సందేహం లేదు. సుదర్శన చక్రాన్ని ముగ్గుగా వేసి దానిపై నన్ను పూజించి బలులు నైవేద్యాన్ని సమర్పించాలి. అలా చేసిన వారి ప్రవర్తనకు నేనెంతో సంతోషిస్తాను. పొట్టిగా ఉన్న విప్రుడిని నీటిలో నుండి పైకి లేచిన వరాహాన్ని చూసి నమస్కరించాలి. ఆ వరాహం పైకెత్తిన మృత్తికను తల మీద ధరించిన వారికి ఎలాంటి అశుభము కలగదు, పాపం కూడా అంటదు. అడవిలో ఉండేటువంటి వరాహం అది మట్టిని తీసి పైకి ఇట్లా అంటూ ఉంటుంది. అది బయట వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టిని తీసుకొని మృత్యుకుగా స్నానం చేయటం. ఇక చాలా పొట్టిగా ఉండేటువంటి అనుష్ఠానపరులైన విప్రులను పూజిస్తే నాకు చాలా ఇష్టం. విష్ణు చక్రం వేసి దానిపైన నన్ను కూర్చోబెట్టి హోమాలు, అన్నదానం ఇవన్నీ చేస్తే నాకు ఇష్టం. ఇక అశ్వత్థం రోచనాం గాం చ, అశ్వత్థం రోచనాం గాం చ పూజయేద్యో నరః సదా, పూజయేద్యో నరః సదా పూజితం చ జగత్తేన, పూజితం చ జగత్తేన సదేవాసుర మానుషం, సదేవాసుర మానుషం. అశ్వత్థ వృక్షాన్ని, గోరోచనాన్ని, గోవును నిత్యము పూజించిన మానవుడు దేవతలు, అసురులు, మనుష్యులలో సహా సకల జగత్తును పూజించినాడవుతాడు. ఆ రూపానికి వారు చేసిన పూజను నేను యథార్థమూర్తికి చేసిన పూజగా భావించి స్వీకరిస్తాను. లోకాలు నిలిచి ఉన్నంతకాలం నాకు అదే పూజ, అదే నా అసలైన పూజ. మరొక పూజ నాకు అవసరం లేదు. అల్పబుద్ధులైన మానవులు ఇతర మార్గాలలో నన్ను వృథాగా పూజిస్తున్నారు. వారు చేస్తున్న ఆ పూజ నాకు ఆనందాన్ని కలిగించదు అన్నాడు. ఇంద్రుడు ఇలా విష్ణువుని అడిగాడు, ఓ దేవా, చక్రాన్ని, పాదాలను, పొట్టి బ్రాహ్మణుని, వరాహాన్ని, అది పైకెత్తిన మృత్తికను నువ్వెందుకు మెచ్చుకుంటున్నావు? నువ్వే భూతాలను సృష్టిస్తున్నావు, నువ్వే ప్రజలను సంహరిస్తున్నావు, మానవులతో సహా సకల ప్రాణులకు నువ్వే సనాతన ప్రకృతి అయి ఉన్నావు కదా అని అడిగాడు. ఇదేంటి చిత్రంగా ఉందే, అది చేస్తే నాకు ప్రేమ, ప్రీతి కలుగుతుందన్నావే, మరి అంతే, నువ్వే కదా సృష్టించింది, అది ఏంటి విచారం అది అన్నాడు. అప్పుడు విష్ణువు నవ్వి ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, నేను చక్రంతో రాక్షసులను చంపాను, ఇక పాదాలతో భూమిని ఆక్రమించాను, యజ్ఞవరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి పడగొట్టాను, ఇంకా వామన రూపాన్ని ధరించి బలచక్రవర్తిని జయించాను. ఈ కారణంగా వీటిని పూజించిన మానవులను చూసి నేను ఆనందిస్తాను. అటువంటి నన్ను పూజించిన వారికి అవమానం కలగదు. బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడు ఇంటికి రావటాన్ని చూసి ముందుగా ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత తాను తినాలి. ఆ భోజనమే అమృతంతో సమానమవుతుంది. ప్రాతకాలంలో సంధ్యను ఉపాసించి సూర్యుడికి ఎదురుగా నిలబడితే సకల తీర్థాలలోనూ స్నానం చేసిన ఫలం లభిస్తుంది, సర్వపాప విముక్తి లభిస్తుంది. ఓ ఇంద్ర, ఓ మహర్షులారా, మీరు అడిగిన సంశయాలకు సమాధానంగా ఈ రహస్య విషయాలను మీకు పూర్తిగా చెప్పాను.
ఇంకా ఏం వినాలని అనుకుంటున్నారో అడగండి అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు బలదేవుడు ఇలా అన్నాడు, మానవులకు సుఖాన్ని కలిగించే పరమరహస్యాన్ని వినండి. దీనిని తెలియక అజ్ఞానులు భూతాల చేత బాధించబడుతూ కష్టపడుతున్నారు. ఉదయాన్నే లేచి గోవును, నేతిని, పెరుగును, ఆవాలను, నల్ల ఆవాలను తాకిన మానవుడు పాపం నుండి విముక్తిని పొందుతాడు. ఆవాలు, నల్ల ఆవాలు. ఉపవాసం చేస్తున్న సమయంలోనూ బలిదాన సమయంలో రాగి పాత్రను ఉపయోగించడం మంచిది. బలి, భిక్ష, అర్ఘ్యం, పితృదేవతలకు తిలోదకం రాగి పాత్రతోనే ఇవ్వాలి, లేకపోతే స్వల్ప ఫలం మాత్రమే దక్కుతుంది. ఇది చాలా రహస్యమైన విషయం. ఇలా చేస్తే దేవతలు సంతోషిస్తారన్నారు. తర్వాత ధర్ముడు ఇలా అన్నాడు, అతిథిర్యస్య భగ్నాశక అతిథిర్యస్య భగ్నాశక గృహాత్ ప్రతి నివర్తతే గృహాత్ ప్రతి నివర్తతే పితరస్తస్య దేవాచ్చ పితరస్తస్య దేవాచ్చ అగ్నయచ్చ తతైవకి అగ్నయచ్చ తతైవకి నిరాశాః ప్రతిగచ్చంతి నిరాశాః ప్రతిగచ్చంతి అతిథేర ప్రతిగ్రహాత్ అతిథేర ప్రతిగ్రహాత్. తర్వాత అగ్నిదేవుడు ఇలా అన్నాడు, మనిషి చెడు బుద్ధి గలవాడై కాలితో గోవును కానీ, విప్రుణ్ణి కానీ, వెలుగుతున్న అగ్నిని కానీ తాకితే లభించే దోషాలను చెబుతున్నాను వినండి. అలాంటి పనులు చేసిన వాడి అపకీర్తి స్వర్గం దాకా వ్యాపిస్తుంది. అతన్ని చూసి పితృదేవతలు భయపడతారు. దేవతలు కూడా ఎంతో బాధపడతారు. అతడిచ్చిన హవ్యాలను అగ్నిదేవుడు స్వీకరించడు. అతడు 100 జన్మల పాటు నరకంలో వండబడతాడు. అలాంటి వాడు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఎవరూ అంగీకరించరు. కనుక శ్రద్ధ కలవాడు, తన శ్రేయస్సును కోరుకునేవాడు ఎప్పుడూ కూడా గోవులను కానీ, విప్రుని కానీ, అగ్నిని కానీ కాలితో తాకకూడదు అన్నాడు. తర్వాత గోవులు ఇలా అన్నాయి, బహుళే సమంగే యకుతో భయే చ బహుళే సమంగే యకుతో భయే చ క్షేమే చ సఖ్యే వహి భూయసీ చ యథా పురా బ్రహ్మపురే సవత్స యథా పురా బ్రహ్మపురే సవత్స శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే భూయశ్చయా విష్ణుపదే స్థితాయా భూయశ్చయా విష్ణుపదే స్థితాయా విభావశోచ్చాపి పథే స్థితాయా విభావశోచ్చాపి పథే స్థితాయా దేవాశ్చ సర్వే సహ నారదేన దేవాశ్చ సర్వే సహ నారదేన ప్రకుర్వతే సర్వ సఖేతి నామ ప్రకుర్వతే సర్వ సఖేతి నామ. గతంలో బ్రహ్మలోకంలో ఇంద్రుడి యజ్ఞంలో బహుళ, సమంగ, అకుతోభయ, సఖి, భూయసి మొదలైన పదాలతో పిలిచి దూడలతో సహా గోవులను స్తుతించారు. అలాగే ఆకాశంలో ఉన్న గోవులకు, సూర్యమార్గంలో ఉన్న గోవులకు నారద మహర్షి ఇతర దేవతలకు కలిపి సర్వసహ అని పేరు పెట్టారు. పై 2 శ్లోకాలు కలిపి ఒక మంత్రం. ఈ మంత్రంతో గోవులకు నమస్కారం చేసిన వాడు పాపకర్మల నుండి ముక్తిని పొందుతాడు. గోసేవ చేసినందుకు ఫలంగా ఇంద్రలోకాన్ని పొందుతాడు. చంద్రకాంతితో ప్రకాశిస్తాడు. ఆ మంత్రాన్ని ఇంకో పర్యం చెప్పుకుందాం. బహుళే సమంగే వ్యకితో భయే చ బహుళే సమంగే హ్యకితో భయే చ
క్షేమే చ సఖ్యేవకి భూయసీ చ క్షేమే చ సఖ్యేవకి భూయసీ చ యథా పురా బ్రహ్మపురే సవత్స యథా పురా బ్రహ్మపురే సవత్స శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే భూయక్షయా విష్ణుపదే స్థితాయ భూయస్యయా విష్ణుపదే స్థితాయ విభావసోచ్చాపి పతే స్థితాయ విభావసోచ్చాపి పతే స్థితాయ దేవాచ్చ సర్వే సగనారదేన దేవాచ్చ సర్వే సగనారదేన ప్రకుర్వతే సర్వ సహేతి నామా. దేవతలు కూడా సేవించే ఈ మంత్రాన్ని పర్వదినాలలోనూ గోశాలలోనూ పఠించిన వాడికి పాపం అంటదు, భయశోకాలు కలుగవు, అతడు ఇంద్రలోకాన్ని పొందుతాడు అన్నాయి. తర్వాత వశిష్ఠుడు సర్వప్రాణులను మేలు కలిగించే ఒక ప్రశ్నను ఇలా అడిగాడు. ఓ దేవా, లోకంలో సజ్జనులు సాధారణంగా ద్రవ్యహీనులు, దరిద్రులుగా ఉంటారు. ఏ పనిని చేస్తే వారికి యజ్ఞాన్ని ఆచరించిన ఫలం లభిస్తుంది అని అడిగాడు. ఆ ప్రశ్నను విని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఇది చాలా మంచి ప్రశ్న, ఇది గూఢార్థంతో కూడి ఉంది. ఓ తపోధనులారా, పుష్యమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం వచ్చిన రోజు రాత్రి సమయంలో మానవుడు స్నానం చేసి పవిత్రుడు కావాలి. ఒకే వస్త్రాన్ని ధరించి శ్రద్ధతో శూన్య ప్రదేశంలో పడుకొని చంద్రకిరణాలను సేవించాలి. అలా నియమాలు పాటిస్తే మహాయజ్ఞ ఫలం లభిస్తుంది. ఓ తపస్సులారా, మీరు సూక్ష్మమైన అర్థతత్వాలను గ్రహిస్తారు కనుక మీరు పరమ రహస్యమైన ఈ విషయాన్ని చెప్పాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఇది దేవరహస్యము అని దీని పేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 127వ అధ్యాయం. మన మీద ప్రేమతో మనం బాగా ఉండాలని, సంతోషంగా జీవించాలని దేవతలు మహర్షులు కూడా ధర్మరహస్యాలను చాలా స్పష్టంగా చెబుతున్నారు. వీటిని ఆచరించిన వారికి ఈ లోకంలో పరలోకంలో కూడా సుఖం కలుగుతుంది కనుక వీటిని అందరూ ఆచరించండి. అగ్నిదేవుడు చెబుతున్నాడు, పౌర్ణిమ నాడు చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఎదురుగా నిలబడి అక్షతలతో సహా దోసెడు నీళ్లను చంద్రుడికి అర్పించినవాడు అగ్ని కార్యం చేసినవాడు అవుతాడు. ఎంత సులభంగా ఉంది. ఇది దేవరహస్యం. ఈ రహస్యాలు చెప్పరు. ఈ ఒక్క మహాభారతంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు, వేరే పురాణాల్లో లేదు. పౌర్ణిమ నాడు, ఆ పౌర్ణిమ చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఎదురుగా నిలబడి నేతితో అక్షతలతో సహా దోసెడు నీళ్లను చంద్రుడికి అర్పించినవాడు అగ్ని కార్యం చేసినవాడు అవుతాడు. అతడు 3 అగ్నులలో అంటే గార్హపత్యం, ఆహ్వనీయం, దక్షిణాగ్నులకు ఆహుతులను అర్పించిన వాడు అవుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.